పరిశుద్ధ గ్రంథముని మనం ఎప్పుడు కూడా నిదానంగా చదవాలి. నిదానంగా చదువుతూ ఉంటే మనకి చక్కగా అర్థం చేసుకోగలము. నెమ్మదిగా చదవాలి. మనం త్వరగా స్పీడ్గా ఒక 6 నెలలు నేను ముగించేసాను, 1 సంవత్సరం నేను పూర్తి చేశాను అనుకోవటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. 2 సంవత్సరాలైనా పర్లేదు, 10 సంవత్సరాలైనా పర్వాలేదు. నిదానంగా చదువుట ద్వారా మనకి చదువుతున్నది మనం అర్థం చేసుకోగలము. పరిశుద్ధ గ్రంథం ఎందుకంటే చదవటం కొరకు కాదు, అనుసరించటం కొరకు. చదవాలి కాబట్టి చదివి దాన్ని మనము అనుసరించాలి. చదవటం కొరకే దాన్ని వాడుకుంటే ఉపయోగం ఉండదు. ఇవాళ బైబిల్ చదివేసి అయిపోయింది అనుకోవటం కొరకు కాదు. చదవటం ఎందుకంటే అనుసరించుట కొరకు. ఓకే, కాబట్టి ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరలోకములో బైబిల్ ఉండదు. ఎవరు అనుకుంటున్నారా? జాగ్రత్త తీసుకుంటున్నారా? జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారా? పరలోకం తీసుకెళ్ళటానికి పరలోకంలో బైబిల్ ఉండదు. పరలోకంలో ప్రార్థనలు కూడా ఉండవు. పరలోకంలో చందాలు కూడా ఉండవు. అమ్మ ఆ రోజు ఎప్పుడు వస్తే బాగుండదు, త్వరగా వెళ్ళిపోవచ్చు. పరలోకంలో అప్పులు ఉండవు, ఇవన్నీ ఉండమాట. ఇక్కడ భూలోకంలో ఉండగానే మనం చదివి దాని ప్రకారము నడుచుకొనుట కొరకు దేవుడు మనకిచ్చేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం. ఇంగ్లీష్లో ఒక సేవకుడు అన్నాడు, స్క్రిప్చర్ రీడింగ్ ఆర్ బైబిల్ స్టడీ వితౌట్ అప్లై ఈజ్ ఆన్ అబార్షన్. బైబిల్ స్టడీ వితౌట్ అప్లికేషన్ ఈజ్ ఆన్ అబార్షన్. అబార్షన్ అయితే ఎంత బాధ, ఎంత శ్రమ. అలాగే అప్లై చేసుకోకుండా, ఏది అప్లై చేసుకోకుండా అది ఊరినే చదివేసుకుంటే దానివల్ల కలిగేది నిరాశే. నీకు మిగిలేది ఇంకా బూడిదే, ఉపయోగము ఉండదు. అప్లై చేసుకుట, అన్వయింపు చేసుకునుట, అది మనకు చాలా. నువ్వు అప్లై చేసుకుంటే నీకు, నేను అప్లై చేసుకుంటే నాకు. అందుకు మనకు ఇవ్వబడినటువంటి ఈ పుస్తకం పరిశుద్ధ గ్రంథం. అలా అని చెప్పేసి ఉదయం లేచిన తర్వాత దీన్ని ఎలా అనుకోకూడదు. ఇలా అనుకోవటం, లేకపోతే మంచం దిండు పక్కన పెట్టుకోవటము, లేకపోతే అందరిలాగా మనం బొమ్మ ముందు పెట్టినట్టు దీన్ని కూడా పెట్టడం, అలా చేయటానికి ఇది ఇవ్వలేదు. ఇది చదవాలి, అనుసరించాలి, అన్వయింప చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, లేకపోతే ఉపయోగము ఉండదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని చదువుతున్నాను. ఎందుకంటే అప్లై చేసుకోవటం చాలా కష్టం. అప్లై చేసుకోవటం అంత తేలిగ్గా మాటల్లో చెప్పే అంత తేలిక కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. రాత్రి, రేపు ఉదయం సంఘముగా, సమూహముగా మేము కూడుకోబోతున్నాం. మమ్మలను సిద్ధపరచండి, ఆటంకాలు రాకుండా. అలాగే నీ వాక్యము మేము వినబోతున్నాం, మాకు అర్థమవ్వాలి, నేను అర్థం చేసుకోవాలి, నాకు అది ఉపయోగకరముగా ఉండాలి, నాతో మాట్లాడండి అని. అలా మనం ఉదయం లేచి చేసుకునేది కాదు. గత రాత్రే మనము సిద్ధపాటు కలిగి వచ్చినప్పుడు మనకు అది ఎంతో ఉపయోగకరముగా, ఆశీర్వదకరంగా ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ అనమాట అన్వయింపు చేసుకోవటం. అందుకే నిదానంగా మనం చక్కగా ముగించేసాం. బైబిల్ నేను 10 సార్లు చదివేశాను, నేను ఇవాళ ఒక అధ్యాయం చదివేశాను అనుకోవడం వల్ల ఎవరు మీకు మార్కులు లేరు. మీకు మార్కులు వేసుకోవటం తప్ప దేనికి అది ఉపయోగపడదన్న విషయాన్ని మనం గమనించాలి. ఎలా నడవాలో మనం అది ఎవరిని అడగవసరం లేదు.
అది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. ఒక నన్ను అడిగితే నేను ఒక సలహా ఇస్తా, మిమ్మల్ని అడిగితే మీరు ఒక సలహా ఇస్తారు. కాబట్టి బైబిల్ చదివితే అది మనకు ఎలా నడుచుకోవాలో అది మనకు నేర్పించేస్తుంది. ఇంకా మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక మనం ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. అందుకే మనం దాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లేవీ కాండము 20వ అధ్యాయము 26వ వచనం మరలా చదువుకుందాం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు పరిశుద్ధులై ఉండనట్లు యెహోవాను నేను. మీరు మనము ఎలా ఉండాలంట? మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన అన్యజనులలో నుండి మిమ్మలను నియమించాను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. ఏమన్నాడు? దేవునికి పరిశుద్ధులై నాకు నా వారై ఉండునట్లు అన్నాడు. నా వారు ఎవరు? పరిశుద్ధులు. వాళ్ళు నావారు అంటే పరిశుద్ధతలోనికి పిలుచుకున్నటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు గలతీలకు వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు గారు గలతీ సంఘానికి 8 వచనములో ఆయన ఏం చెప్పారో అక్కడ కూడా చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీకు దేవుడంటే తెలియదు, నిజముగా దేవుళ్ళు కాని వారికి మీరు ఎలా ఉన్నారు? దాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారై మరి విశేషముగా, అబ్బా, దేవుని చేత. ఓకే, అందరు నా వైపు చూడండి. ఒకటి, దేవుణ్ణి మనం ఎరిగిన వారము. 2, ఆయన మనలను ఎరగాలి. ఇప్పుడు దేవుడు మీరు ఎరిగిన వారేనా? ఓకే, రైట్. ఆయన మనల్ని ఎరుగునా? ఎన్ని మార్కులు వేయచ్చు? దేవుడు మాకు తెలుసు, ఎన్ని మార్కులు వేయచ్చు? నాణ్యానికి ఒక పక్కన దేవుడు మాకు తెలుసు, ఇంకో పక్కన ఆయన మమ్మలను ఎరుగును. దేవుడు మిమ్మల్ని ఎరుగును. ఎన్ని మార్కులు వేయచ్చు? మనము దేవుడు మనకు తెలుసు అన్నదానికి ఎన్ని మార్కులు వేయచ్చు? అపవాదికి కూడా దేవుడు తెలుసు అంట. అపవాదికి ఎన్ని మార్కులు వేయచ్చు? మనకంటే అపవాదికి ఎక్కువ మార్కులు పడతాయి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయనకి భయపడుతూ దెయ్యాలు మాట్లాడుతున్నాయి ఆయన పరిశుద్ధత గురించి. ఆయన దేవుడు అని వాళ్ళకి తెలుసు. మనకెక్కువ తెలుసు అంటారా? అపవాదికి ఎక్కువ తెలుసు అంటారా? మార్కులు ఎవరికి పడతాయి ఎక్కువ? గమనించండి. అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు ఈ ప్రస్తుత దినాలలో ముఖ్యంగా భారతదేశంలో విస్తారముగా జరుగుతున్నటువంటి వింతైన ఆరాధనలు క్రమాలు కల్పించుకొని చేస్తున్నటువంటి ఆ క్రమాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు స్వామి అనొచ్చు, తల్లి, అమ్మగారు అనొచ్చు. కానీ మనము తండ్రి అంటున్నాం. తండ్రి అనే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. చూసారు అక్కడ అంతకుముందు చాలామందిని మనం చూస్తాం. మా పలానా, నేను పేర్లు చెప్పట్లేదు, మామూలుగా దానికి ముందు పేర్లు మనకు అవసరం లేదు కాబట్టి ఆ స్వామి దగ్గరికి వెళ్ళామండి అంటారు. లేకపోతే ఆ తల్లి దగ్గరికి వెళ్ళాం, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళాం.
అని చెప్తారు. ఇక్కడ మనం చూస్తుంటే తండ్రి నాకు దేవుడు ఉన్నాడు అని పిలుస్తున్నాం. అది అందరికీ లేదు, మనం పిలుస్తున్నాం. అక్కడ 9వ వచనం కూడా అదే చదివాం మనం, గలతీ పత్రికలో 9వ వచనం చదవండి మళ్ళీ. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక, ఉన్నాము కనుక, అది ఉన్నాము మనము. దేవుడు మనల్ని ఎరిగాడు, ఆయన మనం తెలుసుకున్నాము, ఆయన వారము మనము పరిశుద్ధులుగా పిలువ. అందుకే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని 93వ కీర్తనలో 5వ వచనంలో ఆ కీర్తనగా చెప్పారు. ఎన్నటెన్నటికి, ఇప్పుడా, రేపా, గత సంవత్సరమా, వచ్చే సంవత్సరమా? నో, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మందిరం ఎవరుంటారు? మందిరంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధులు ఎవరు? మనమే, పిలువబడిన వారు. ఇక అందరూ పరిశుద్ధులా, వచ్చేవాడు అందరూ పరిశుద్ధులు, అదే తర్వాత విషయం. ఆయన ఏమంటున్నాడు? ఎన్నటెన్నటికి పరిశుద్ధత అయిన మందిరమునకు అనుకూలము. అది అనుకూలంగా ఉందా, అనుకూలంగా లేదా, అది మనం మాట్లాడుకోవట్లేదు. ఎన్నటెన్నటికి పరిశుద్ధత అయిన మందిరానికి అనుకూలము. నేను పిలిచింది ఎందుకంటే ఇది దీని కొరకు. స్కూల్కి వెళ్ళండి చదువుకోవడానికి, కాలేజీకి వెళ్ళండి చదువుకోవడానికి, రైల్వే స్టేషన్కి వెళ్ళండి రైలు ఎక్కడానికి, విమానాశ్రయానికి వెళ్ళండి విమానం ఎక్కడానికి, హాస్పిటల్కి వెళ్ళండి జబ్బు తగ్గించుకోవడానికి, మందిరానికి వెళ్ళండి పరిశుద్ధత కొరకు. హల్లెలూయా. మందిరము అనే మాట, మందిర సంబంధులు. ఎన్నటెన్నటికి దానియేలు గ్రంథంలో ఒక మాటను, ఆది కాండంలో ఒక మాట, రెండు పోల్చుకుందాం. ఆది కాండం చూసింది ముందు, దానియేలు గ్రంథం తీయండి, 11వ అధ్యాయము 32వ వచనం చదవండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారికి వశపరచుకొనుము. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు బాగా క్యాచ్ చేయాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. అబ్బా, అది అల్లిలో చెప్పించుకున్నది కాదని చెప్పి అందుకే రవి గారు ఇందాక మీరు మంచి అలర్ట్గా ఉన్నట్టున్నారు. అందుకే జాగ్రత్తగా వినమని మధ్యలో మళ్ళీ వాడుతూ ఉన్నాను మధ్యలో, ఎందుకంటే జాగ్రత్తగా అందరూ వినలేకపోతారు కాబట్టి. అర్థమైందా? దేవుణ్ణి ఎరిగిన వారు బలవంతులై ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. ఇక్కడ మీరు మీ బైబిల్ ఎంక చూడండి, మీ లుక్ ఎట్ బైబిల్ ప్లీజ్. అక్కడ ఏమనుంది? ప్రారంభ మాట 11వ వచనంలో దేవుడు గడ్డి కాదు మనము
గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనాలిచ్చే చెట్లున్నాయి భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు చెట్టు ఉంది. ఫలమిచ్చు చెట్టు ఉంది. అందరూ నా వైపు చూడండి. ఫలమిచ్చు చెట్టు ఉంది, గడ్డి ఉంది, విత్తనములు ఉన్నాయి. చెట్టుకు ఆకులు ఉన్నాయి. ఆకులు దేని కొరకు? చెట్టు కొరకు. ఫలము దేని కొరకు? ఇతరుల కొరకు. విత్తనములు అనేక స్థలాలలో వాటిని పెట్టుట ద్వారా అనేక చెట్లుగా అవి తయారవుతూ ఉన్నాయి. ఇది విశ్వాసికి పోలిక. మనము గడ్డి కాదు, గడ్డి తగలబడిపోద్ది. అందుకే అన్నాడు. అంటే చెట్టు మనం చూస్తున్నాం, ఎదుగుతుంది, ఆకులు వచ్చాయి, ఆకులు చెట్టు కొరకే, కానీ ఫలము ఇతరుల కొరకు. విశ్వాసి కూడా ఎదిగి ఫలించుట ద్వారా దేవుడికి ఏం కలుగుతుందని చెప్తున్నాడు యోహాను సువార్త 10:10, ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయనకు, మీరు ఫలించుట ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. గడ్డిగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని, చెట్టుగా ఉండడానికి దేవుడు. అక్కడ మనం మొదటి కీర్తన గ్రంథంలో చదువుతాం, అక్కడ 2 మాటలు ఉంటాయి. చెట్టు, పొట్టు. చెట్టు, పొట్టు. ఏంటంటే చూస్తున్నారు, ఉందా లేదా? ఎక్కడుంది? కీర్తన గ్రంథంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే స్థలములో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అటు నీటి కాలవల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. తర్వాత అతడు చేయనిదంతయు సఫలమగును. తర్వాత నెక్స్ట్, మనకి చేపల మార్కెట్ లాగా ఉంది. ఒక్కళ్ళ చదవండి. దుష్టులు అలాగ ఉండక, గాలి చెదరగొట్టు పొట్టు వలె పొట్టు. తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. మీరు చెట్టా పొట్టా? చెట్టు ఫలమిస్తుంది, చెట్టు పచ్చగా ఉంటుంది, ఇతరులకు ఫలాన్ని అందిస్తుంది. దాని విత్తనాలు అనేక స్థలాల్లోకి అది వెళుతుంది, అది నాటబడుతుంది, అది విస్తరిస్తుంది. దీన్ని మనకు పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇందాక మనం చదువుకున్న వాక్య భాగాన్ని మళ్ళీ చదువుకుందాం. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు. నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు. అమ్మా, దీనికి లింక్ మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుడి ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుడే ఆలయము, పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. అది ఇది అప్లై చేసుకోవటం. మీరు, నేను ఆ ఆలయమై ఉండం. ఏ ఆలయం? దేవుని ఆలయం. అంటే నా హృదయాన్ని నేను పాడు చేసుకుంటే దేవుడు ఊరుకోడు. నా హృదయాన్ని నేను చెడుపుకుంటే దేవుడు తట్టుకోలేడు.
గోడలో ఒకవేళ ఈ ఆలయం అయిపోతే మరి ఈ సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు? ఈ ఆలయం ఎలా అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? పెయింట్లు ఊడిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ బూజు కనపడుతున్నాయి, ఇగో సీలింగ్ ఏమో డ్యామేజ్ వచ్చేసింది. అది చెప్పండి, అది కాదు ఈ ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు, మీరే ఆలయం అన్నాడు. మనం మొన్న వాతావరణం బాగాలేక చాలా తక్కువ మంది వచ్చారు, అయినా పర్వాలేదు, ఒక 50 మంది వచ్చారు. అప్పుడు కొన్ని వాక్య భాగాలు మనం చదువుకున్నాము. అవన్నీ కూడా చాలా ఉపయోగకరమైన వాక్య భాగాలు. పాత నిబంధనలో చూసాము, క్రొత్త నిబంధనలో కూడా మనము చూసాము. అక్కడ కొన్ని విగ్రహముల గురించి అక్కడ చెప్పబడిన మాట మనం చదువుకున్నాం. ఇప్పుడు లోపల మనకేమో బయట మనుషులు పెట్టుకున్నవి మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, కానీ మన లోపల గూడు కట్టుకుపోయినటువంటి విగ్రహములను దేవుడు చూస్తున్నాడు. ఏమని ఆ వచ్చిన వాళ్ళకి ఏమైనా గుర్తుందా? ఏమి లోపల టన్నులు చెత్త ఉంది అని చెప్పుకున్నాం? వచ్చిన వాళ్ళకి ఏమైనా గుర్తుందా? మర్చిపోయారా? వచ్చిన వాళ్ళు అన్న, అందుకే నేను టన్నులు చెత్త మనలో ఉండిపోయిందే, కొద్దిగా ఎక్కడో ఖాళీ కనపడుతుంది. అమ్మా మర్చిపోయారా? సర్లే, ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ చదివిస్తే తప్పదు కదా మాకు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు దేవుడి మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అజాగ్రత్త ప్రమాదం, నిర్లక్ష్యము ప్రమాదం. నిద్రపోకూడదు, అట్టహాసముగా కనపడకూడదు, అడావుడి కాదు, ఆతృత. ఇక్కడ చూడండి, దేవుడి మందిరం నీ ప్రవర్తన జాగ్రత్త, లేకపోతే అజాగ్రత్త వల్ల నువ్వు ప్రమాదములో పడిపోతావు. నిర్లక్ష్యముతో కాదు, అడావుడిగా చెమట కారుకుంటూ కాదు, ఆలస్యంగా కాదు. అది చదవండి. చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. ఆలకించుట శ్రేష్టము. ఏమండి, మీరు యథార్థంగా మాట్లాడతారు అని నేను అనుకోవటం లేదు. కొద్ది కష్టమే. నేను కూడా దీనికి బాధ్యుడినే. మనం పరిశుద్ధత కొరకు ఎక్కువ ఖర్చు పెడతామా, పరిశుభ్రత కొరకు ఎక్కువ ఖర్చు పెడతామా? యథార్థంగా చెప్పండి. పరిశుభ్రత కొరకు ఎక్కువ ఖర్చు పెడతాం. కొంతమంది సంతూర్ సోప్ వాడతారు, కొంతమంది మైసూర్ శాండిల్ సోపు వాడతారు, కొంతమంది అమ్మా చెప్పండి సబ్బుల పేరు, నైబాలా, సైబాల్, మేరా, ఓకే, ఏదైనా వాడండి. రకరకాల చూసి మన వాళ్ళు సబ్బుని అంత వేసుకున్నారు. సబ్బును సంచిలో పెట్టి సంకలో పగిలించుకొని పెడితే కంపు పోతుందా? కాదు కదా. దాన్ని ఉపయోగిస్తేనే ఉపయోగం. పరిశుభ్రత కొరకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన రాపోయినా ఆ మాటలు కొన్ని ఇంగ్లీష్లోనే బాగుంటాయి. మీరు తిట్టుకొని నేనేమి కరెక్ట్గా మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు చెప్పుకోను. మీరు నవ్వినా నేనేమి లైట్గా తీసుకుంటా. అది మనం ఎప్పుడు సిగ్గు చిన్నప్పుడు వదిలేసాం. మీరు నవ్వుకుని నో ప్రాబ్లం, నవ్వొస్తే నవ్వుకోండి, ఒకవేళ నవ్వు రాకపోతే నవ్వు మాకండి.
పరిశుభ్రత కొరకు ఖర్చు పెట్టే కాస్మోటిక్. తెలుగు ప్లీజ్, తెలుగు ప్లీజ్ అమ్మా. కౌశల్య ఔషధాల దగ్గర వాళ్ళు చెప్పండి, చెవుడు వచ్చింది. సుగంధ ద్రవ్యములు, స్ప్రే కానివ్వండి, ఫెయిర్ అండ్ లవ్లీ కానివ్వండి, అలాంటి క్రీముకు ఎంత ఖర్చు పెడుతున్నాం మనకు తెలుసు. ఇల్లు ఒళ్ళు శుభ్రము కొరకు, లేక పరిమళ వాసన కొరకు, పరిశుభ్రత కొరకు మన ఖర్చు తెలుసు. కానీ పరిశుద్ధత కొరకు 200 రూపాయల బైబిలు ఉసూరుమంటూ ఉంటుంది. అది పేజీలు చిరిగిపోయి ఇంకా పిల్లలకి ఎత్తే ఆ 4 ముక్కలు కూడా మిగలవు. ఆ 200 రూపాయలు బైబిలమే మనకు కష్టం కొనుక్కోవటం. అది కూడా ఇప్పుడు జిప్పులు వచ్చినాయి కాబట్టి, అది జిప్పేస్తున్నారు కాబట్టి ఆ 4 ముక్కలన్నా మిగిలినాయి. పరిశుద్ధత కొరకు దొరికే వ్యాఖ్యాన గ్రంథాలు ఎక్కడా? పరిశుద్ధత కొరకు వేలాది పుస్తకాలు, తెలుగులోకి తర్జుమా చేయబడిన పుస్తకాలు కొరకు ఎక్కడ ఖర్చు? పరిశుభ్రత కొరకు వేల రూపాయల ఖర్చు మనం పెట్టినప్పుడు మనకు ఎలా ఉంటుంది? లేక బట్టలు, లేక పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టే ఖర్చు. ఎక్కడో నేను విన్నాను, పెళ్ళికి పాస్టర్ గారికి ఇచ్చే ఫీజు కంటే టైలర్కి ఇచ్చిన ఫీజు ఎక్కువ అంట. అమ్మో, కొంతమంది సీరియస్గా చూస్తున్నారు, చెప్పని లేపేస్తాలే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చేపాటుకు ఫీజు ఎంతండి? అవునా, అంత కావాలా? కళ్యాణ మండపానికి కడతాం, ఏమండి, చీరలకు చెప్పండి కడతాం, ముఖానికి పేస్ట్ రాసి మనల్ని అలంకరిస్తారు, వాళ్ళకి కూడా కడతాం, అవునా కాదా? కానీ ఎందుకు అండి దేవుడి దగ్గరికి వచ్చేపాటికి సంతూర్ సబ్బు ఎంత అండి రేటు? 43 రూపీస్. రౌండ్ ఫిగర్ 50 రూపాయలు కానుకొని వేస్తారా దేవుడికి మీరు? బ్రతికించి బట్ట కట్టించినోడు సేవ జరగడానికి ఓన్లీ 30 గ్రామ్స్ అంటే ఎక్కువ రోజులు కూడా అది రాదు. మరి భవిష్యత్తు ఇచ్చి, బట్ట కట్టించి, పోషించి, రోగాల నుంచి విడిపించిన వాడికి ఏమండి దేవుడే సాక్షి. ఏదో ఈ సంఘం ఆర్థిక అభివృద్ధి చెందాలన్న దృక్పథంతో ఒకవేళ మాట్లాడితే దేవుడు నన్ను చర్య తీసుకుంటాడు నన్ను. కానీ నా మట్టుకు నేను దేవుడికి ఏం చేస్తున్నాను? నా మట్టుకు నేను నా దేవుడికి ఇచ్చేది 10 రూపాయలతో సరిపోతుందా? ఆ సంతూర్ సబ్బు అంతా కూడా వాల్యూ చేయలేదా? ఆ మైసూర్ శాండ్లు లేక ఫెయిర్ అండ్ లవ్లీ అంత పేస్ట్ ఖరీదు కూడా దేవుడు పరిచర్య లేదా? ఆ 10 రూపాయల దగ్గర 20 రూపాయల దగ్గర ఆపేశాడా నన్ను? ఆలోచించండి. అవమానపరుస్తున్న క్రైస్తవులు ఎలా చూస్తున్నాం మనం దేవుణ్ణి? దేవుడి పరిచయం ఎలా చూస్తున్నాం? ఎన్నటన్నటికీ పరిశుద్ధత అయిన మందిరమునకు అనుకూలం అంటే దేవుడు పరిచర్య ఎంత పరిశుద్ధముగా ఉండాలి, ఎంత ఘనముగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నావారు, వీళ్ళు నావారు, ఎవరో నావారు అన్నాడు. మీరెవరు వారు? ఎవరు వారు? ప్రవర్తన గురించి ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత అంటే నా పిల్లలు ఎలా ఉండాలి? ఉదాహరణకి ఆ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? కొద్దిగా మాట్లాడండి ప్లీజ్. 2 కళ్ళు ఉన్నాయి. మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? మీకు 2 కళ్ళే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారుగా చెప్పండి. 100 మంది ఉన్నారు. 100 ఇంటూ 2 అంటే 200 కళ్ళు నా ఇంక చూస్తున్నాయి. అంటే నిద్రపోయిన వాళ్ళని మైనస్ చేస్తే, స్తంభాలు అడ్డుగా ఉన్న వాళ్ళని తగ్గించేస్తే ఓకే
రౌండ్ ఫిగర్గా 100. ఏంటి టీవీ అంక చూసాను నన్ను చూసినట్టే అమ్మ, ఏమనుకో మాకు. టీవీ అంక చూసి నన్ను చూశాను, నాకు చూస్తా. ఆ కళ్ళు ఎలాంటి కళ్ళు? ప్రేమతో చూస్తున్నాయా ఆ కళ్ళు? అసూయతో చూస్తున్నాయా ఆ కళ్ళు? ఆ కళ్ళు పరిశుద్ధ మాటలు ఏమొస్తాయా నోట్లో నుంచి చూస్తున్నాయా ఆ కళ్ళు? ప్రేమతో చూస్తున్నాయా ఆ కళ్ళు? ద్వేషముతో చూస్తున్నాయా ఆ కళ్ళు? ఇది చెత్త అంటే. టన్నులు టన్నులు చెత్త లోపల, అసూయ, ద్వేషం, మత్సరం, ఇవన్నీ కక్షలు, ఇవన్నీ లోపల. అంటే ఈ చెత్తతో నింపబడినప్పుడు ఏదో కొద్దిగా ఖాళీ మిగిలింది. కానీ ఆ చెత్తలో పరిశుద్ధుడు ఉండగలడా? ఉండలేడు. ఆ పరిశుద్ధుడు ఆ లోపల ఉండగలడా? కొద్ది ఖాళీలో పరిశుద్ధుడు పనికి మాలిన చెత్త ఉన్న స్థలములో నిలబడగలడా? చెప్పండి. వాళ్ళు అలా చేసేస్తున్నారు, కలలో పడేస్తున్నారు, అవి పెట్టేస్తున్నారు, ఆకులు రోడ్డు మీద పడేశారు. ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటే అవి కూడా దేవుడి ముందు పెట్టేసేవాళ్ళు. ఎండి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారని మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. అయ్యో అయ్యో అంటున్నాం. వాళ్ళు తెలియక చేస్తున్నారు, మీరు తెలుసుకొని లోపల పెట్టుకున్నారు. మరి మీరు విగ్రహారాధికులు కాదు మేమని మీరు చెప్పగలరా? మేము విగ్రహారాధులు కాదండి అని చెప్పగలరా? లోపల ఉన్న విగ్రహాలు అంటే లోపల అంటే నీ మనవడే నీకు ఇష్టం, నీ మనవరాలే నీకు ఇష్టం, నీ కొడుకు నీ కూతురే నీకు ప్రాణం, ఎంతైనా ఖర్చు పెడతావు, ఏదైనా టైం ఇచ్చేస్తావు. కానీ పరిశుద్ధుడైన దేవుడికి నువ్వు అంతా ఇవ్వట్లేదు. అంటే అది విగ్రహము అని నువ్వు చెప్పగలవా? కాదు అని చెప్పగలవా? అది సమస్య. ఇది సమస్య. దేవుడికి సమస్యదే. ఇప్పుడు మళ్ళీ లేవీకాండం చదవండి. లేవీకాండము మళ్ళీ చదవండి. ఎన్నో అధ్యాయం? 20వ అధ్యాయం 6వ వచనం. 26. నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు పరిశుద్ధులే ఉండాలి. యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారే ఉండినట్లు. అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరచ. లోకములో ఉన్న ఏ ఆచారము కూడా మీకు అంటుకోవడానికి వీల్లేదు. లోకంలో ఉన్న ఏ పద్ధతి కూడా మీకు అంటుకోవడానికి వీలు లేదు. ఇది ఆయన బాధ. నాన్న ఆఖరిగా ఇంకొక 1-2 వచనం. సామెతల గ్రంథం చూడండి, 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన కళ్ళుకు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మృంగునట్లు, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపచేయనట్లును. మళ్ళీ 30వ అధ్యాయము 12వ వచనం చదవండి. తమ దృష్టికి తాము శుద్ధులై ఇక్కడ ఆపుదాం. తమ దృష్టికి తాము శుద్ధులై అని అనండి మీరందరూ. అంటే ఇతరులకు మనం పరిశుద్ధులుగా కనబడుతున్నాము, కానీ పరిశుద్ధత లేదు. ఇతరులకు మనం భక్తులుగా కనిపిస్తున్నాము, ఇతరులకు మనం పరిశుద్ధులుగా కనిపిస్తున్నాము, కానీ వాళ్ళు నా వారుగా లేరు. ఎందుకంటే ఆచారాలు వచ్చేపాటికి తేలిపోతూ ఉన్నారు. వాస్తులు చూస్తున్నారు, వాస్తవాలు తెలియకుండా. వాస్తులు చూస్తున్నారు, వాక్యము తెలియకుండా. దినాలు చూస్తున్నారు, వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. టైం ప్రకారం గుమ్మాలెత్తుతున్నారు, టైం ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళు పరిశుద్ధులుగా కనపడుతున్నారు, కానీ వారు లోపలంతా చెత్తతో నింపబడి ఉన్నది. క్రైస్తవులు కూడా వాస్తులు చూస్తున్నారు, క్రైస్తవులు కూడా ముహూర్తాలు, క్రైస్తవులని అనబడిన వారు ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటూ అది దేవునికి ఇష్టమైంది కాదు. అది దేవుడు మన మధ్య ఎవరో ర్యాకీ కట్టుకొని స్టేటస్లో కూడా పెట్టి, వీళ్ళు కట్టుకోవడం తప్పు, మన స్టేటస్లో పెడతాం ఇంకో 2 తప్పు. ర్యాకీ ఎందుకు కడతారు చెప్పండి? హిస్టరీ ఏంటి చెప్పండి? ఎవరికైనా తెలుసా మీకు?
తెలుసా? హిస్టరీ ఏమో తెలుసా మీకు? ఏం రక్షణ బంధం అండి? ఎవరికి రక్షణ? తమ్ముడికి చెల్లికి అన్న ఎంటపడేసి రక్షణగా కాపాడేస్తున్నాడా? అక్కని కాపాడేస్తున్నాడా? అక్కని గౌరవిస్తే చాలు, చెల్లిని గౌరవిస్తే చాలు, చెల్లిగా చూస్తే చాలు, అక్కగా చూస్తే చాలు. సంవత్సరానికి ఒకసారి ఒక తాడు ముక్క కలర కలిగిన తాడు ముక్క గడ్డేస్తే అది బంధం ఏర్పడుతుందా? ఆలోచించండి. ఎక్కడ ఉన్నాం మనం? అలాగే పెళ్ళిళ్ళు, పద్ధతులు, ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా అవి మనం చెప్పుకోవడానికి కూడా కొన్ని అసహ్యమైనవి ఉంటాయి అన్నమాట. నేను పరిశుద్ధుడు అన్నాడు. ఇప్పుడు మీరు బుధవారం చాలామంది రాలేకపోయారు, వాతావరణం అనుకూలంగా లేని కారణాన. అందుకే నేను ఒక రిఫరెన్స్ చూసి ముగిచ్చేస్తాను. రోమపత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం త్వరగా చదవాలి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక, మనసులో దేవుడికి చోటు లేదు కనుక చెయ్యరాని కార్యములు చేస్తూ దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఏంటండి దీని అర్థం ఏంటి? ఏమన్నా చెప్పగలరా మీరు? భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే మాట్లాడారేంటి? వాక్యంలో చెప్పండి. చెయ్యరాని కార్యములు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వదిలేశాడు. చూసి వదిలేశాడు. భ్రష్ట మనసు అప్పగించేశాడు. ఇక దేవుడే వదిలేస్తే ఎవడు రక్షిస్తాడు? దేవుడే వదిలేస్తే ఎవడు కాపాడుతాడు? అర్థం చేసుకోవాలి. తర్వాతమ్మా, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరం, నరహత్యలు, కలహాలు, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రును అపవాదులు. ఇక చాలా ఉండే లిస్టు, మీరు తర్వాత చూసుకోవచ్చు. అది మీరు వాస్తవంగా అది చదువుతూ ఉంటే అసలు నువ్వేంటి నేనేంటి మనమేంటి అర్థమైంది. ఇది పరిస్థితి, నిండిపోయింది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. మొదటి యోహాను వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకండి, జాగ్రత్తగా ఉండండి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అదే విగ్రహం, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అదే విగ్రహం, దేవుడి కంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అదే విగ్రహం. నేను చెప్పలా, బైబిల్ చెప్తుంది. దేనికి ఎక్కువ టైం కేటాయిస్తున్నాం అదే విగ్రహం. బైబిల్ స్టడీ ఈజ్ అప్లై ఏంటంటే మన బైబిల్ స్టడీ చెప్పలే మీరు అమ్మా. వితౌట్ అప్లై ఈజ్ ఆన్ అబార్షన్. అర్థమైందా మీకు? అందుకొరకు కాదు, హార్డ్ వర్క్. ప్రభువా మేము నిన్ను నమ్ముకున్నాం, నువ్వు పరిశుద్ధుడు, మమ్మల్ని పరిశుద్ధంగా ఉండాలని పిలిచావు. నీ వాక్యము చేత మమ్మల్ని నింపి నీ వారుగా మేము ఉండునట్లుగా అండి. ఆయన వారు ఇలా ఉంటారంట, ఆయన వారు ఇలా ఉంటారు. నీతి కొరకు నిలబడ, పరిశుద్ధత కొరకు ప్రాకులేట, పరిశుద్ధత కొరకు పిలుపు, పరిచర్య కొరకు పిలుపు. మనము గడ్డి కాదు చెట్టు, మనం పొట్టు కాదు చెట్టు, మనం గడ్డి కాదు, గడ్డి తగలబడుతుంది, పొట్టు ఎగిరిపోతుంది. అవును, చెట్టు ఫలించుడు అంటే పరిచర్య కొరకు పిలువబడిన వారు పరిశుద్ధులు. ఆయనకు అప్పుడు కలుగుతుంది మహిమ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వరదూతలైనా వరదు నాని వర్ణింపగలరా. జనక కుమార
దేవా జనక కుమారాత్మలను నేక దేవా నా మహిమా చెల్లోను ధనరా నిత్యముగా ఘన మహిమా చెల్లోను బ్రదర్స్ నిలబడండి, పురుషులు నిలబడండి. నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభు